దేశంలో ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీని అడ్డుకునే శక్తి కాంగ్రెస్కి లేదని, మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలతో ఇది రుజువైందని తెలిపారు. కాంగ్రెస్ హామీల్ని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని, కాంగ్రెస్ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించారు. ఈరోజు మహారాష్ట్రలో జార్ఖండ్లో వచ్చిన ఫలితాలను కనుక విశ్లేషించినట్టయితే చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా కేసీఆర్ గారు లాంటి శక్తులు, ఏ రాష్ట్రాల్లోనైతే ప్రజల ఆకాంక్షకు దగ్గరగా పనిచేసే పార్టీలు, ఆయా పార్టీల నాయకత్వం మీద ప్రజలకున్న విశ్వాసమే తప్పకుండా భవిష్యత్తులో కూడా దృఢంగా ఫలితాల రూపంలో బయటకు వస్తుందని అర్థమవుతా ఉన్నది. మహారాష్ట్రలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించలేదు, తిరస్కరించినారు. 1000 కిలోమీటర్లు దాదాపుగా మహారాష్ట్రతో మన తెలంగాణకు బార్డర్ ఉంటుంది. మరి పచ్చి అబద్దాలు రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి చెప్పడం, మేము అమలు చేయని కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నట్టుగా చెప్పడం, ఇష్టం వచ్చినట్టు అబద్దాలు చెప్పడం, అక్కడ అదానిని దొంగ అనడం, ఇక్కడికి వచ్చి అక్కడ గజ దొంగ అంటారు, ఇక్కడికి వచ్చి గజమాలలు వేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించినారు. అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క క్రెడిబిలిటీ ఈరోజు పోయింది. ఇంకొక మాట కూడా ఈ ఎన్నికలతో చాలా స్పష్టంగా తేలిపోయింది. కాంగ్రెస్ కు బీజేపీని ఆపే శక్తి లేదు. భారతదేశంలో మీరు గమనించినట్టయితే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇవాళ ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీని అడ్డు